నమస్తే. 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ముఖ్యంగా దీనిపైన కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్‌గా మారింది. 42% రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి దానిపైన ఒక పక్కన కసరత్తులు చేస్తా ఉంది. ఒక పక్కన ప్రతిపక్షాలేమో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అంటూ వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో, రానున్నటువంటిది వచ్చే నెలలోనే ఎన్నికలు పెట్టాలనేది కోర్టు నిర్ణయం. సో, ఏం జరగబోతా ఉన్నది? బీసీలకు 42% ఇచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉందా? లేకపోయినట్టయితే కేవలం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశం ఇది కేవలం డ్రామా మాత్రమేనా? సో, వీటన్నిటిని కూడా తేలేంత వరకు ఎన్నికలకు వెళ్ళొద్దు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలని చెప్పేసి కూడా బీసీలంతా కూడా పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో బీసీలకి మద్దతుగా 42% రిజర్వేషన్లను ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలనేది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య సైతం కూడా సత్యాగ్రహ దీక్షకు ఆయన పూనుకోవడం జరిగింది. 25వ తారీఖున ధర్నా చౌక్‌లో ఆయన సత్యాగ్రహ దీక్ష చేయబోతా ఉన్నారు 42% రిజర్వేషన్ల పైన. మన ముందు సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సార్, ఏంటి సత్యాగ్రహ దీక్ష? ఎందుకు సత్యాగ్రహ దీక్ష చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అన్నీ ఒకసారి మేము చేయలేకపోతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, మరి రాహుల్ గాంధీ ప్రధాని అయినాకనే మేము 42 పెడతాం అని ఒకసారి, ఇది కాకపోతే పార్టీ పరంగా 42 పెడతామని ఒకసారి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది, కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అయితే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పెట్టాలి, నీ చేతులు ఉన్న అధికారాలను ఉపయోగించాలని నేను డిమాండ్ చేస్తున్నా. రాజ్యాంగంలో ఏముంది? 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారం నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశావు, గవర్నర్ ఇవ్వకపోతే కోర్టుకో పెట్టు అని. ఒకవేళ పెట్టిందనుకో, పెట్టాక జీవో తీయాలి, జీవో తీసి నోటిఫికేషన్ వేయాలి. దానికి ఏమంటారు? మేము నోటిఫికేషన్ జీవో తీస్తే కోర్టు కొట్టేస్తుంది. ప్రతిదీ కోర్టు కొట్టేస్తుంది అని ఆపుకుంటా పోతావని ప్రతిదీ ఆపుతారు. కోర్టు రిజర్వేషన్ల విషయంలో ప్రతిదానికి అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ దాటింది, కోర్టు కొట్టేసిందా? కొట్టేయలేదు. ఇప్పుడు ఎందుకు కొట్టేస్తుందని ముందే పలుకుతావు. ఆ విధంగా వలకకుండా, అపశగ్నాలు వలకకుండా 42 పెట్టి జీవది కేసు గెలుస్తుందని మేము అంటున్నాం. ఎట్లా అంటే అసెంబ్లీ రాజ్యాంగంలో ఉంది పవర్ స్టేట్ గవర్నమెంట్కు. రెండవది జనాభా లెక్కలు తీసిర్రు, అసెంబ్లీలో చట్టం చేసిర్రు. ఈ రెండవది 50% సీలింగ్ అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడే ఆ సీలింగ్ తొలగించారు. ఇన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి అడ్వకేట్లను పెట్టి మంచి ఉద్యమం చేస్తే తప్ప. రెండవది సుప్రీంకోర్టు సోషల్ జస్టిస్ విషయంలో ఈ మధ్యకాలంలో అన్నీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టులోనే రిజర్వేషన్లు పెట్టారు ఉద్యోగాలు, ఇంతవరకు లేదు. అన్ని హైకోర్టులలో పెట్టమని చెప్పారు. ఈ విధంగా సుప్రీంకోర్టు లోపల కూడా స్లోగా సోషల్ జస్టిస్ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరి మార్చుకుంది. జనాభా లెక్కల్లో కులగణన చేయమని చెప్పింది. ఈరోజు కులగణన చేయడానికి చరిత్రలో మొదటిసారి దేశమంతా సోషల్ జస్టిస్ వైపు పరిగెడుతుంది. ఈ కాలంలో ఇంకా పాత వైఖరి పట్టుకొని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, హైకోర్టు కొట్టేస్తుంది. కొట్టమని చూద్దాం. నువ్వైతే జీవో తీసి కొట్టేస్తే మేము చూసుకుంటాం. నీ మీద ఎందుకు పడను, నువ్వెందుకు బ్లేమ్ అవుతావు? నువ్వు అంటావు నేను జీవో తీసినా కోర్టు కొట్టేసింది అంటే నువ్వు తప్పించుకో. అప్పుడు కోర్టు తోటి కొట్లాడతావు, వ్యవస్థ తోటి కొట్లాడతావు. అంటే కోర్టుకు వెళ్తే ఆ కేసు నిలుస్తుందో నిలవదో అన్నటువంటి అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో, కేంద్రం కనుక చొరవ తీసుకొని ఏదైతే తీర్మానం చేసినటువంటి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే ఇంత పెద్దగా ఇబ్బంది ఉండదు కదా. అది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్లో ఒక తమిళనాడు విషయంలోనే సక్సెస్ ఫస్ట్, మళ్ళా తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాయని ఇప్పుడు సుప్రీంకోర్టులు ఉన్నాయి. అప్పుడు జయలలిత తమిళనాడు బంద్ చేసింది, ఢిల్లీలో పోయి కూర్చున్నది 2 నెలలు. ఇది పెట్టిందాక పాస్ అయిందాక వినాను. పార్లమెంట్లో గొడవ అయింది, చాలా రచ్చ అయింది, రబ్స్ అయింది, దేశం అంతా అట్టుడికిపోయింది.
మరి అప్పుడు తప్పని పరిస్థితిలో 9th షెడ్యూల్లో అది ఒకటే మెయింటైన్ అవుతుంది. ఇంకా 9th షెడ్యూల్లో వేరే పెట్టారు, ఏమైనా కొట్టేశారు, స్టే ఇచ్చారు. కాబట్టి ప్రతిదీ కొట్టేస్తుంది అని చెప్పి బీసీలకు వచ్చేటప్పుడే ఇవన్నీ వస్తాయా? ఏం తమాషనా? బీసీలు అంటే బిచ్చగల్లా? ఏం మేము మా వాట మేము అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి కులానికి తగ్గ వాట ఈ ప్రజాస్వామ్య పాలనలో ఉండాలి. ఇన్ని రోజులు అన్యాయం చేసారు, 76 ఏళ్ళు అన్యాయం చేసారు, ఇంకా అన్యాయం చేస్తారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యం లోపల కులగణనకు ఆర్డర్ ఇచ్చారు. కులగణన వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో బీసీలకు వారి వాట వాళ్ళకి ఇవ్వాలనేదే కులగణన యొక్క ఉద్దేశం. ఇన్ని రోజులు కులగణన ఎందుకు చేయలేదు? బీసీల వాట బీసీలకు ఇవ్వవలసి వస్తుంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలని చెప్పి ఆపారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కులగణన చేసినాక కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల లోపల బీసీల వాట బీసీలకు ఇస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలని బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకి సో బీజేపీ పార్టీ ఎంపీలు ఇప్పటివరకు కేవలం శూన్యం మాత్రమే చేసిండ్రు. బీసీలకు రిజర్వేషన్ అంశంలో కనీసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేదు, ఒక ప్రధానమంత్రిని కలిసి విన్నవించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదన్నటువంటి విమర్శకులకి మీరేం సమాధానం? అది రాజకీయంగా దుష్ప్రచారం బీజేపీ మీద. ఎందుకంటే కాంగ్రెస్కు ఇండియా కూటమికి అన్ని ఉన్నాయి, దాదాపు నెక్కుంది అక్కడ ఢిల్లీలో. ఒక్కరోజున ఇండియా కూటమి నుంచి రాజ్యసభలో ఒక బీహార్లో ఓటు చోరీ అని నెల రోజులు భ్రష్టు పట్టించారు పార్లమెంటులో, లోక్సభ, రాజ్యసభ. ఒక్కరోజన్నా బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో లేవనెత్తిందా ఇండియా కూటమి? ఎందుకు లేపలేకపోయింది? కాంగ్రెస్ ఎందుకు లేపలేదు? ఇండియా కూటమి ఎందుకు లేపలేదు? అంతెందుకు ఇక్కడ రాష్ట్రంలో ఇవి కోర్టు, రాజ్యాంగం అని చెప్తున్నావు. నీ ప్రభుత్వం లోపల, నీ మంత్రివర్గం లోపల ఎంతమంది బీసీలు 42% ఎందుకు ఇవ్వలేదు? ఎంతమందిని ఇవ్వాలి? 6 మంది 7 మంది బీసీలు మంత్రులు ఉండాలి, 8 మంది. ఇప్పుడు ఎంతమంది? 3. ఇంకా యాదవులకు ఇవ్వలేదు, మున్నూరు కాపులకు ఇవ్వలేదు, రజకులకు ఇవ్వలేదు, నాయబ్రహ్మలకు ఇవ్వలేదు. చాలా కులాలు మంత్రివర్గంలో చోటు చేసుకోలేదు. బీసీ కోట కింద చూసినా ఇంకా 4-5 మందికి ఇవ్వలేదు. ఒక కులానికి 6-7 ఇచ్చినవు, ఇన్ని కులాలకు 6-7 ఇవ్వవా? అక్కడనే మీ చిత్తశుద్ధి తెలుస్తుంది. బీసీలకు ఇవ్వాలనేది ఉంటే మంత్రివర్గం నుంచే స్టార్ట్ చేయండి. 42 కార్పొరేషన్ చైర్మన్, అది మీ చేతుల్లో కదా. ఏ కోర్టు కాదు, ఏ చట్టం కాదు, ఏది లేదు. నామినేట్ చేసేది డైరెక్టర్లల్లా, చైర్మన్లల్లా. ఎందుకు చేయలేకపోయావు? చైర్మన్లల్లా ఏమవుతుంది? ఎందుకు ఆపారు? అదెందుకు చేయలేదు? అంతెందుకు? ఇంత గొడవ జరుగుతున్నా మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించారు, 5 మందిని నియమించినావు. ఒక్క బీసీ దొరకలేదా నీకు? 2 కోట్ల మంది బీసీల్లో ఒక్క మేధావి దొరకలేదా? అక్కడ అన్యాయం కనిపిస్తలేదా మీకు? మీకు ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? ఆ పార్టీలో ఉన్న బీసీలే ప్రశ్నిస్తున్నారు. ఎందుకని? ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా హామీ ఇస్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో పెట్టిస్తామని. మహేష్ గౌడ్ అంటుండు, పొన్నం ప్రభాకర్ అంటుండు. అట్లానే కొద్దిగా ఆగుతున్నాం ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకంతో. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోయేటువంటి సాహసం పార్టీ పరంగా చేస్తామన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. సో దానికి మీరు అగ్రీనా? పార్టీ పరంగా బీజేపీ పార్టీ నుంచి ఏమన్నా మీరు 42% టికెట్, దాన్ని 42%కు పార్టీ పరంగా ఒప్పుకోం. చట్టమే చేయాలి, జీవోలు తీయాలి. మాకు బిచ్చం వద్దు, వాటా కావాలి, మా అక్కది. ఇప్పుడు చట్టం చేయాల్సినటువంటి కేంద్రం సైతం కూడా సహకరించట్లేదు అని. కేంద్రం ఎక్కడ? ఇది బదనాం చేసే ముచ్చట్టు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు తప్పుతారు? రాష్ట్ర ప్రభుత్వం. రిజర్వేషన్ల విషయం కూడా నీ చేతున్న పని నువ్వు ఎందుకు చేస్తలేవు? నీ చేతుల్ని దాటి నీ చేతులు ఉన్నంత వరకు జీవో తీయడము, ఎన్నికలకు పోవడం, అప్పుడు కోర్టు అడ్డం చాపితే అప్పుడు కోర్టులో కొట్లాడడం, కోర్టు కొట్టేసింది అనుకో, అప్పుడు పార్లమెంట్ దగ్గరకు పోతే మేము కూడా ఒప్పుకుంటాం. పార్లమెంట్లో కొట్లాడడం. ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉంటారు, ఎందుకంటే మీరు బీజేపీ పార్టీ ఎంపీ అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం వచ్చింది, మీరు అపాయింట్మెంట్ అడగగానే ఇచ్చేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. సో ఈ సంబంధించిన అంశం ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పిన ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి పెంచినప్పుడు అభినందిస్తూ కలిసిన తర్వాత ఒకసారి పిలిచాడు, మళ్ళీ ఆర్డినెన్స్ తీసినప్పుడు. అప్పుడు కూడా చెప్పాను, మీరు జీవో తీయండి. మీరు ఎందుకు బలమవుతారు? ఇప్పుడు కోర్టు కొట్టేస్తుందని అంటే ప్రజలందరికీ చెవులలో పువ్వులు లేవు. మీరు జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి ఆ తర్వాత కోర్టుకు పోతే అప్పుడు చూసుకుంటాం. కోర్టుకు పోతానని చెప్పి ఆర్డినెన్స్ తీసినప్పుడు ముఖ్యమంత్రికి చెప్పినాం, మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, పెద్ద పెద్ద అడ్వకేట్ నెట్టు కొట్లాడతాం,
ఆస్తులు అమ్మైన అడ్వకేట్లను పెడతాం, మా జాతి ప్రయోజనాలను వదిలిపెట్టేది లేదు. ఈ రిజర్వేషన్ల మీద ఎందుకు ఇంత పట్టుదల ఉందంటే 1984-85లో లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడి నేను ధర్నాలు చేసిన, ఉద్యమాలు చేసిన. అప్పటి వరకు దేశంలో ఎక్కడ లేవు బీసీలకు. అప్పుడు ఎన్టీ రామారావు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా మా మాటను మన్నించి ఆ ఉద్యమాన్ని గౌరవించి 20% జడ్పీ ఎంపీటీసీలో పెట్టాడు, సర్పంచుల్లో పెట్టలే. మళ్ళీ ఆ తర్వాత సర్పంచుల్లో పెట్టాలి, ఇది 20 సరిపోదు మాకు 44 పెంచాలని చెప్పి కొట్లాడినాం. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఒక సబ్ కమిటీ వేసి, పరిగిరామరెడ్డితో ఒక సబ్ కమిటీ వేసి, మంత్రితోటి మాతో చర్చలు జరిపి ఉద్యమాలు చేసినాం. అప్పుడు కూడా దీక్షలు చేసినాం, గొడవ చేసినాం, ర్యాలీలు చేసినాం. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు 20ని 34 పెంచాడు. కొత్తగా సర్పంచులలో 34 పెట్టాడు. అప్పటి నుంచి సజావుగా నడుస్తుంది. అందుకే మాకు ఇంత పట్టుదల. మేము కొట్లాడితే ఇవి వచ్చినాయి మొదట్లో. ఇప్పుడు అనేక మంది ఆ రోజు నేను ఒక్కని కొట్లాడినా. ఈ కొట్లాడిన అంటే నా విద్యార్థులతోటి, యువకులతో కొట్లాడినా. ఈరోజు చాలామంది తయారైన మా వాళ్ళు. బలం పెరిగింది, కుల సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, ఇంకా బలం పెరిగింది. ఇప్పుడు మనము 42 దక్కించుకోకపోతే ప్రతి సంఘం, ప్రతి నాయకుడు ముక్త కంఠంతో 42 కావాలని అడుగుతారు. సో ఒక పక్కన గతంలో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అభినందించారు. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి అనేది నా ఇంటర్వ్యూలో మీతో మాట్లాడినప్పుడు కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. పుష్పగుచ్చం కూడా అడిగి పోయి అందించడం జరిగింది. సో ఆ రోజు ముఖ్యమంత్రి అభినందించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరోసారి ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర సర్కారు పైన సత్యాగ్రహ దీక్షకు కూర్చోవడం ఏంటి అని ఆ రోజు ఏమి ఇచ్చిండు? ఆర్డినెన్స్ ఇచ్చిండు. అవును, ఆర్డినెన్స్ ఇచ్చినాక ఏమి ఇవ్వాలి? జియో ఇవ్వాలి. జియో ఎందుకు ఇవ్వలేదు? జియో ఇచ్చి ఎన్నికలకు పోతాయని అంటేనే కదా ఆర్డినెన్స్ ఇచ్చాడు. అందుకు అభినందించడం. ఇప్పుడేం వ్యతిరేకత కాదు, జియోలు ఇయ్యి, నీ చేతులు ఉన్నది చెయ్యి అని అడుగుతున్నాం. వాళ్ళ మీద ఒత్తిడి పెంచడమే కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం, ప్రజల పరంగా ఒత్తిడి పెంచడం. ప్రజలందరూ కూడా దీని మీద పట్టుదల ఉన్నారు. ముఖ్యమంత్రికి లోపల వ్యక్తిగతంగా ఉండొచ్చు, నేను పెంచాలని, కానీ వ్యవస్థ ఎట్లున్నది? అనుకూలంగా లేదు. కాబట్టి మొత్తం వ్యవస్థ మైండ్ సెట్నే, సమాజం యొక్క మైండ్ సెట్ని కూడా కన్విన్స్ చేయడానికి ఇది. సో ఒక పక్కన జీవో తీసుకొస్తే కొట్టుడు పోతుంది అన్నటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే, వాళ్ళ ప్రయత్నం చేయట్లేదు, చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. అవును. ఒకవేళ కోర్టులో ఆ సంబంధించినటువంటి జీవో మీద కొట్టేసినట్టు ఉంటే మీరు బీజేపీ పార్టీ అధిష్టానంతో కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారా? మీరు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. సో ఆయన బాధ్యత ఇప్పటికే ఒక పక్కన ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, ఇంకొక పక్కన జీవో తీసుకొచ్చి గవర్నర్కి పంపించడం జరిగింది. సో ఈ 2 ప్రక్రియలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ కనుక మళ్ళీ జీవో తీసుకొచ్చి మీరు అన్నటువంటి విధంగా కనుక ఆ కోర్టు కనుక ఒకవేళ కొట్టేసినట్టు ఉంటే అది బీజేపీ పార్టీ తప్పుగానే చూస్తారా? మీరు బీజేపీ పార్టీ వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ వేస్తుందని చెప్పేసి అనుకుంటారా? చెప్పింది మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని అసెంబ్లీలోనే సపోర్ట్ చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ముక్త కంఠంతో ఎలాంటి కండిషన్ లేకుండా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కదా? ఎక్కడ వ్యతిరేకించారు? ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తలేదు. ప్రచారం రిజర్వేషన్ల మీద నేను కూడా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇప్పుడు అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు వాళ్ళు తీసుకున్నప్పుడు తెలంగాణకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రాంతాలలో ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఓ 4-5 కులాలు. ఈడ టోటల్ ముస్లింలు అందరు 12% ముస్లింలు ఉంటే 10% బీసీలు అవుతారు. ఇప్పుడు ఈడ అదర్ దాన్ హిందూస్ 90% ఉంటే బీసీలు 46 ఉంటారు, జనాభా 90% ఉంటుంది. ఇక్కడనేమో ఏరేరి బీసీలు ఉన్నారు. అందులో కూడా ఎందుకు ఓ లద్దాపు, ఒక పింజరి, ఓ దూదేకుల బీసీలు ఉంటే బీజేపీ వ్యతిరేకించలేదు, మేము వ్యతిరేకించలేము. బీసీ ముస్లింలను బీసీ జాబితాలో వేసినందుకు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోపల 4.5% రిజర్వేషన్లు ఇస్తే నేనే సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసేసి హైకోర్టులో కొట్టేపించడం. సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే మీద నడుస్తుంది. కాబట్టి అనర్హులైనటువంటి ముస్లింలకు ఇవ్వద్దు. ఏదో 1-2 కులాలు లద్దాపు, దూదేకులు ఉన్నాయి. దూదేకుల లద్దాపు ఎప్పుడైనా బీజేపీ వ్యతిరేకించిందా? లద్దాప్, దూదేకుల, పింజరి ఈ 3 కులాలను ఎప్పుడు వ్యతిరేక? నువ్వు టోటల్ ముస్లింలు బీసీలు అంటే ఏంటిది? నవాబులు అక్కడ రిజర్వేషన్ అనకుండా పారామీటర్ ఏదైనా ఉందా? సోషల్ డిస్క్రిమినేషన్ లేదు, షేర్ లేదు, రాజ్యాలు వెళ్ళిన కులాలు. కాబట్టి దానిలో గ్రౌండ్ ఉంది. బీజేపీ అనేది దాంట్లో వీళ్ళందరికీ ఇస్తే
నిజమైన బీసీ కులాలకు, వృత్తి కులాలు, చేతి వృత్తి కులాలకు అన్యాయం జరుగుతుందనేది బీజేపీ ఉద్దేశం. ఓకే. నిజమైన బీసీలకు అన్యాయం జరగద్దు. కుమ్మరోళ్ళకు, కమ్మరోళ్ళకు, సాకులోళ్ళకు, మంగళోళ్ళకు, గొల్లులకు, గౌండోళ్ళకు, యాదవులకు, ముదిరాజులకు, ఈ కులాలకు అన్యాయం జరగద్దు. వాళ్ళంతా హోల్సేల్ వస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది బీజేపీ అభిప్రాయం. సో సత్యాగ్రహ దీక్ష మీరు 25వ తారీఖు చేయబోతా ఉన్నారు. సో మీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ, మీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, సో వాళ్ళకు కూడా ఆహ్వానం ఏమన్నా మీరు పంపిల్లు? వాళ్ళు వచ్చేటువంటి అవకాశం, వాళ్ళు మీకు ఏమన్నా మద్దతు ఏమన్నా పలికేటువంటి అవకాశం? అంటే అందరి మద్దతు కోరుతున్నాం. ఈ బీసీ రిజర్వేషన్లు ఒక పార్టీకి సంబంధించింది కాదు, బీసీలకు సంబంధించింది. అందరి మద్దతు కావాలి. అందరు దీని మీద ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాలనేది మా ఉద్దేశం. గతంలో కవిత కూడా ఇదే ధర్నా చౌక్లో బీసీల కోసం ధర్నా చేయడం జరిగింది. మీ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి మీ దగ్గర రావడం జరిగింది. సో ఈ సత్యాగ్రహ దీక్షకి మాతో పాటు పాల్గొనమని చెప్పేసి ఆహ్వానం ఏమైనా పంపిలా మీరు? కవిత అన్ని పార్టీలకు పలుకుతున్నాం. నేను దీక్ష చేస్తున్నా, మేమందరం మా దీక్షకు మద్దతుగా మీరు సపోర్ట్ చేయండి అని చెప్తున్నాం అందరికి. ఇది బీసీలకు సంబంధించి తెలంగాణ ఉద్యమం నడిచింది. అక్కడ ఏమైనా లిమిట్ ఉండేనా? బీసీలకు వచ్చేటప్పుడు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని ఎందుకంట? బీసీవాదం పెరగాలి, అందరు అనాలి. బీసీవాదం బీసీలకు జరగాలి, అన్యాయం మీద తిరుగుబాటు జరగాలి. అందుకే అందరికీ వెల్కమ్ చేస్తాం. ఓకే. చివరిగా అంటే ఈ సత్యాగ్రహ మాకు ఎవరి మీద రాగద్వేషాలు, ఈర్ష్యాశ్వయాలు లేవు. సరే, సత్యాగ్రహ దీక్షని చేయబోతా ఉన్నాడు అని ఏదైతే మీరు ఒక ప్రకటన విడుదలైందో, సో 25వ తారీఖున చేయబోతున్నారు మీరు మొన్న ఏదైతే చెప్పినో, దాని తర్వాత బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు సైతం కూడా కొంత ఇంతకుముందు నేను అడిగినటువంటి ప్రశ్న, ఆ రోజు రేవంత్ రెడ్డిని పొగిడినటువంటి ఆర్ కృష్ణ పొగిడిందంటే ఆర్డినెన్స్ తీస్తే అభినందించొద్దా? ఆర్డినెన్స్ తీస్తే అర్థం ఏమిటిది? జీవో తీసి పెడతానే అన్నాడు, అంతే కదా. రాష్ట్రపతి దగ్గరికి పంపినని అంతవరకు అన్నాడు. ఆ రోజు ఆర్డినెన్స్ తీశారు. ఆర్డినెన్స్ తీస్తే అర్థం ఏమిటిది? జీవో తీసి పెడతాడని అర్థం. ఓకే. మరి జీవో తీసి పెడతానట్టు ఎందుకు ఆగిండు? అందుకే మరొక వైపు ఇది వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. 42 మీద ప్రభుత్వం మీద, సమాజం మీద మరింత ఒత్తిడి. ఒకవేళ కనుక ఇది మభ్యపెట్టి 42% ఇవ్వకుండా కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయినట్టయితే మీ పార్టీ తరఫున ఏ విధమైనటువంటి పోరాటాలు ఆర్ కృష్ణయ్య గారు బీసీలుగా మీరు ఏ విధంగా పోరాటం? బీసీలుగా తప్పనిసరి పోరాడతాం. 42 సాధించే వరకు వదిలిపెట్టలేదు. ఈరోజు బీసీ వాదం బలంగా ఉంది సమాజంలో. అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. తప్పనిసరి బీసీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని కుల సంఘాలకు, బీసీ నాయకులకు, పార్టీలకు ఖచ్చితంగా, రాజకీయాలకు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, మన వాదాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు ఉద్యమంలో కీలక పాత్ర వహించాలి. పెట్టే వరకు ఉద్యమం కొనసాగాలి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆర్ కృష్ణయ్య గారు సత్యాగ్రహ దీక్షకి ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమో నచ్చిండు ఆర్ కృష్ణయ్య గారికి, ఇప్పుడు నచ్చక ఎందుకు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి బలంగా వినపడుతుంది. కాబట్టి ఒకసారి ఆర్ కృష్ణయ్య గారితో ఉంటే మనం ఒక వివరణ తీసుకున్నట్టయితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ప్రయత్నం చేయడం జరిగింది. సత్యాగ్రహ దీక్ష 42% రిజర్వేషన్ల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. దీనికి బీజేపీ పార్టీ సంసిద్ధంగా ఉంది బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చినట్టయితే ఇది ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్దేశం లేక ఈ జీవోని వెనుకాడుగేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లని ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి, లేనట్టయితే వాళ్ళ కార్యాచరణ కూడా ఉధృతం చేస్తామన్నటువంటి గట్టి హెచ్చరిక మాత్రం ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.